ఈరోజు ఆల్ పీపుల్స్ పార్టీ జాతీయ కమిటీ సమీక్ష సమావేశం తర్వాత జాతీయ కార్యదర్శి మరియు జాతీయ బహుజన సిద్ధాంతకర్త అయిన రాజబాబు మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి ఏ విధంగా విస్తృతంగా తీసుకొని పోవాలి, ఏ విధంగా సభ్యత్వ నమోదనం చేయాలి అనే కార్యక్రమాలపై ఇప్పుడు కొద్దిసేపు మనము మీడియాలో చర్చించడం జరుగుతున్నది. అందులో ముఖ్యంగా మా మేనిఫెస్టో వివరాలను క్లుప్తంగా కొన్ని విషయాలను తెలియజేస్తాము. వాటిలో ప్రధానంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని గ్రామాలను డాష్ బోర్డులను ఏర్పాటు చేసి అన్ని రంగాలకు సంబంధించిన సమాచారంతో అన్ని జిల్లా కలెక్టర్లకు అనుసంధానం ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని సేవలను సౌలభ్యం చేయడం. రెండవది, ప్రతి పౌరునికి హెల్త్ కార్డులను ప్రవేశపెట్టడం. అందరికీ ఉచిత విద్య అనగా ఎంతోమంది ప్రకటించినప్పటికీ వాటి నిర్వహణలో ఫెయిల్ కావడం వలన ఈరోజు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో మనం అందరము గమనిస్తున్నాం. అలా కాకుండా మేము ఖచ్చితంగా ఒక దృఢ నిశ్చయంతో వాటికి మేము ఏ ప్రకటనలు అయితే ప్రకటిస్తామో వాటికి ఆర్థికంగా కూడా ముందే ప్రణాళికలను రచించుకుంటున్నాం. కాబట్టి వీటిని అమలు చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదనేది మేము ఇప్పుడే ఘంటాపథిగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఉదాహరణకు 1వ తరగతి నుంచి పీజీ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి అడ్మిషన్ కార్డులు ఇచ్చి వారికి పూర్తిగా విద్యను ఉచితంగా అందజేయడం. భారతదేశంలో ఒకే దేశం ఒకే విద్యా విధానాన్ని అనగా ఒక క్లాసులో భారతదేశంలో అన్ని స్కూళ్ళలో ఒకే పాఠ్యాంశాలు, ఒకే పరీక్షా విధానాలు, ఒకే పరీక్ష పేపరు లాంటి కార్యక్రమాలను చేపట్టడం వలన దేశంలోని అందరి విద్యార్థులకు ఒకే విద్యా విధానాన్ని అమలు చేసే అవకాశం ఏర్పడుతుంది. రెండవది, ఈ విద్యార్థుల పని దినాలను కూడా అనగా స్కూల్లో పని దినాలను కూడా కేవలం 5 రోజులకి కుదించి నెలలో 2 రోజులు సైన్స్ డే గాను మరియు మిగిలిన 2 రోజులు స్పోర్ట్స్ డే గాను నిర్ణయించడం వలన విద్యార్థులపై ఒత్తిడి తగ్గి నేడు విద్యార్థుల యొక్క మరణాలను కొద్ది మేరకు తగ్గించడం జరుగుతుంది. అలాగే ఫీజుల ఒత్తిడి ఉండదు, చదువు ఒత్తిడి లేకుండా అన్ని ప్రవేశ పరీక్షలను రద్దు చేసి కేవలము ఏ చదువుకైనా ఒక ప్రవేశ పరీక్ష, ఏ ఉద్యోగానికైనా ఆ తరగతి అర్హతను అనుసరించి ఒక ప్రవేశ పరీక్ష విధంగా మాత్రమే ప్రవేశపెట్టి విద్యార్థులకు ఆనందదాయకంగా ఈ దేశంలో జీవించే హక్కును మేము ఆల్ పీపుల్స్ పార్టీ ప్రకటించాలని చెప్పి భావించడం జరిగినది. అదేవిధంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఆయా విద్యార్థులను వారి సంపదగా భావించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఆ విద్యార్థులు వారి దేశాలకు సంపదలను కూడా సృష్టించడం జరుగుతున్నది. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో మాత్రమే విద్యార్థులను ఫీజులపై కూడా జీఎస్టీని వసూలు చేసి విద్యార్థులను ఒక పెద్ద కస్టమర్లుగా భారత ప్రభుత్వాలు నిర్ణయించుకోవడం జరగడం మూలంగానే విద్యార్థులు నేడు రోజు కూడా అనేక మంది కొన్ని సంవత్సరానికి కొన్ని వందల వేల మంది విద్యార్థులు ప్రాణాలు వదలవలసి వస్తున్నది. ఇది చాలా దుర్మార్గము, దురదృష్టకరము. ఇప్పటికైనా పాలకులు మనసు మార్చుకొని తగిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే దేశంలో దాదాపుగా 300 నుంచి 400 స్టేడియాలను 50 ఎకరాల నుంచి 150 ఎకరాల చొప్పున 3 రకాల పద్ధతులలో ఒక 300 నుంచి 500 స్టేడియాలను కూడా మేము నిర్మించి వాటికి భూములు కూడా ఉన్నాయి. చాలామందికి ఇవన్నీ కల్పితాలని భావించవచ్చు, కాదు. కేవలం 10 మంది పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు ఇవ్వకుంటే ఈ స్టేడియాలను నిర్మించవచ్చు. భారతదేశంలో ఉండే అందరి విద్యార్థులకు ఫీజులను ఉచితంగా చెల్లించవచ్చు. తర్వాత అలాగే యువత యొక్క ఆలోచన విధానాన్ని అనుసరించి దేశంలో టూరిజం అభివృద్ధి చేసే విధంగా అన్ని విద్యా సంస్థలకు సంవత్సరానికి 20 రోజులు టూరిజం సెలవులు, అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు కూడా టూరిజం సెలవులు వివిధ పద్ధతులలో కేటాయించి, అలాగే విద్యార్థులకైతే ఉచితంగా పూర్తిగా వసతితో కూడిన 20 రోజుల టూరిజాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని అనేక చారిత్రాత్మక ప్రదేశాలను మరియు ప్రకృతి రమణీయ ప్రదేశాలను అన్నిటినీ అభివృద్ధి చేసి గుర్తించి వాటినన్నిటినీ
కలుపుకునే విధంగా ఒక టూరిజం అభివృద్ధిని చేసినట్లయితే మన భారతదేశ సంపద, మన భారతదేశంలోనే దాదాపు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కలపడం జరుగుతో పాటు విదేశీ టూరిస్టులను కూడా ఆకర్షించడం ద్వారా తిరిగి ఇంకొక 1,00,000 మందికి మనం ఉద్యోగాలను కల్పడం చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వ్యవసాయానికి వస్తే ఇప్పటికీ కూడా, అంటే నాకు మతికి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. రైతులను బంధువులుగా, బీసీలను బంధువులుగా, దళితులను బంధువులుగా చేసుకుంటున్నారు. కానీ ఈ బంధుత్వాలు అవసరం లేదు. మీరు చేసుకునే బంధుత్వాల వలన నిజమైన బంధుత్వాలు విడిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఒక కమ్యూనిటీ కళాలను లేదా వ్యక్తిగత కళాలను ప్రభుత్వాలే ఏర్పాటు చేసి, సబ్సిడీకి కానీ పూర్తిగా ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసి, అనగా ఆ పంటల తర్వాత, ఎందుకంటే ఒక రైతు బిడ్డగా గ్రామాలలో ఒక పంట నూర్పిడికి ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా కళాలను, అంటే ఉమ్మడి కళాలను దాదాపు 10 ఎకరాల స్థలంలో కేటాయించి ఒక నూర్పిడి మరియు వాటిని స్టోర్ చేసుకునే సౌలభ్య కార్యక్రమాలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే రైతులు మార్కెట్, అలాగే ఆ గ్రామంలో ఉన్న అన్ని కళ్ళాలను మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేసి ఆ విషయాలను రైతులకు చేరవేయడం వలన మనము రైతులకు మంచి గిట్టుబాటు ధరను కల్పించవచ్చు. నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చు రైతు. అలాగే వర్షం నుండి, ఎటువంటి వాతావరణ పరిస్థితుల నుంచి కూడా అతను భయపడాల్సిన అవసరం ఉండదు. ఇటువంటి సౌకర్యాలను ప్రభుత్వం రైతులకు కల్పించినప్పుడు మీరు ఎటువంటి ఉచిత స్కీములు రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయము. అదే సమయంలో కావాల్సింటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఇస్తాము. అలాగే మా మేనిఫెస్టోలో ఆయిల్ పంటలకు 50% సబ్సిడీ, ఆయిల్ పంటలను కూడా మన దేశంలో విస్తృతంగా మనం ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే నదుల అనుసంధానం ఏర్పాటు చేసి దేశంలో ఒక పంటల ఒక సర్కిల్ని, అనగా అన్ని రకాలుగా తోటలు, ఎన్ని రకాలుగా అయితే పండ్లు ఉత్పత్తి అవుతాయి ఏ ప్రదేశాల్లో ఆ పండ్ల ఉత్పత్తి కేంద్రాలను, అనగా ఒక సర్కిల్స్గా ఏర్పాటు చేసి, అది కూడా నిపుణుల సలహాలతోటి, ఎందుకంటే దేశీయ పవనాలకు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా పోతాయి అనే దాన్ని బట్టి మనం వేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఆ పండ్ల అన్నిటినీ కూడా ప్రజలకు మనం చేరువైన చేసినప్పుడు వారి యొక్క ఆరోగ్యాన్ని, మనం మంచి ఆరోగ్యాన్ని ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అనేది మా పార్టీ యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే నదుల అనుసంధానం చేసి దేశంలోని అన్ని చెరువులు, కాలువల ద్వారా నిర్మాణం చేపట్టి చేపల పెంపకాన్ని మనం ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో అప్పుడు మా బీసీ ప్రజలైన బేస్తా మరియు బోయ మొదలగు కులాలకు కూడా ఆ చేప సంపదపై వారికి హక్కులు ఉండేలా చేస్తాము, ఆ వ్యాపారాలపై. సో ఆ విధంగా కూడా మనం అనేక లక్షల మందికి ఉపాధిని కల్పించవచ్చు. అదేవిధంగా గొర్రెల కాపరులకు కూడా 25 గొర్రెలు, మేకలు ఒక యూనిట్గా ఏర్పరిచి వారికి కూడా ప్రతి ఒక్క అనేక మందికి కొన్ని వేల యూనిట్లను ఇచ్చినట్లయితే కూడా కొన్ని వేల మందికి లేదా లక్షల మందికి మనం ఉపాధిని కల్పించవచ్చు. సో అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక 100 ఎకరాలలో పశుగ్రాసాన్ని అభివృద్ధి చేసి విత్తనాలను కూడా రైతులకు ఇచ్చి, తద్వారా ప్రతి గ్రామంలో కూడా ప్రతి రైతుకు కూడా వారి యొక్క అవసరాలను గుర్తించి 2 బర్రెలు, 2 ఎద్దులు లేదా 2 ఆవులను ఇచ్చి అనిమల్ హస్బెండరీ వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని చెప్పి నిశ్చయించాము. ఈ గ్రాస్, అనగా గడ్డి అనేది అక్కడ పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. కాబట్టి వాటిని ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి వాటికి సమకూర్చినట్లయితే రైతు సులభంగా వాటి పశుపోషణ, వాటి మార్కెటింగు, వాటి యొక్క ఆరోగ్య విషయాలను అన్నింటినీ ప్రభుత్వాలే పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఆ విధంగా మేము ఈరోజు పార్టీలో కూడా చర్చించడం జరిగినది. అలాగే ప్రతి జిల్లాలో అన్ని వసతులతో కూడిన ఇండస్ట్రియల్ క్యారిడార్లను ఏర్పాటు చేసి అందులో బీసీలకు ప్రత్యేకంగా 40%, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 30%, ఇతరులకు 20% ఉండేలాగా, ఇతరులకు 30% ఉండేలాగా మనం అక్కడ కేటాయించడం జరుగుతుంది. అలాగే రైతుల పంటలను వారి
ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ మార్కెట్ అనుసంధానం వాళ్ళకి గిట్టుబాటు ధరను మనం ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్ విధానాన్ని ప్రోత్సహించి హార్టికల్చర్, సెరికల్చర్ రంగాలను మరియు విత్తన అభివృద్ధి రంగాలను కూడా మనం చాలా సీరియస్గా అభివృద్ధి చేసి దేశీయ విత్తన వ్యవస్థను బలోపేతం చేసి అంతర్జాతీయ స్థాయిలో మన యొక్క పంటల దిగుమతులు నాణ్యతలను పెంచుకోగలిగినప్పుడు మన యొక్క ఆహార ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని చెప్పి కూడా మేము ఈరోజు భావించడం జరిగినది. అలాగే ప్రతి సంవత్సరం ప్రైవేట్ మరియు గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ను ప్రదర్శించి ఖాళీలను పూరించడం జరుగుతుంది. అన్ని వృత్తి మరియు చిన్నతర వ్యాపారాలకు 5 లక్షల నుంచి 10 లక్షల సబ్సిడీ రుణాలను ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆహార కల్తీ, వాయువు మరియు శుద్ధి, ధ్వని కాలుష్యాలను తగ్గించి మంచి నీటిని ప్రజలకందరికీ చేరువ అయ్యే కార్యక్రమాలను చేపడుతున్నాము. అలాగే జిఎస్టి, ఉదాహరణకు పెట్రోల్పై జిఎస్టి లేదు. మేము బ్యాంక్ లాకర్లో ఉన్న బంగారంతో పాటు రియల్ ఎస్టేటు, బినామీ చట్టాలను రద్దు చేయడం, వీటిని అమలు చేయడం ద్వారా జిఎస్టి వీటి రంగాలకన్నిటికీ మనం అమలు చేయడం ద్వారా మేము ఇంతకుముందు చెప్పిన పథకాలకు అన్నిటికీ డబ్బు ఎటువంటి లోటు ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక మజ్జిగ ప్యాకెట్ను కొన్నప్పుడు జిఎస్టి వేసే ప్రభుత్వాలు 1000 ఎకరాలు హైవేల పక్కన కొన్నప్పటికీ కూడా ఆ 1000 ఎకరాలు కొన్న యజమానికి జిఎస్టిని వేయడం లేదు. అంటే ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ప్రజలందరూ గమనించాలి. సో అందుకు దేశంలో సంపదకు కొదవలేదు. నాయకులు ప్రజలకు చేయాలనే ఒక దృఢ సంకల్పము, మంచి ఆశయాలు ఉంటే చాలు, మనం ప్రజలకు ఏమైనా చేయొచ్చు అనేది మా యొక్క మేనిఫెస్టో యొక్క వివరాలను చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే ఇంకా మా మేనిఫెస్టోలో మేము చర్చించినది ఇందాక టూరిజం అనగా దేశంలో అన్ని పర్యాటక మరియు సాంస్కృతిక ప్రకృతి రమణీయ ప్రదేశాలను గుర్తించి వాటిని అన్నిటిని అభివృద్ధి చేసి ప్రభుత్వ, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సంవత్సరానికి 20 రోజులు టూరిజం సెలవులు మరియు విద్యార్థులకు ప్రత్యేకంగా 20 రోజులు టూరిజం సెలవులతో పాటు వారికి పూర్తి బస సౌకర్యాన్ని, ఉచిత సౌకర్యాన్ని కల్పించి రవాణా సౌకర్యాన్ని కల్పించినట్లయితే ఖచ్చితంగా మనము ఈ రంగంలో నుంచి కూడా అనేక మందికి ఉపాధి కల్పించవచ్చు అని చెప్పి భావించడం జరిగినది. ప్రతి గ్రామంలో జనాభాకు అనుగుణంగా 5 నుంచి 10 మంది గల 10 సభ్యులను ఒక యూనిట్గా భావించి ఆ గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా పాడి పరిశ్రమలు కావచ్చు, అలాగే అగ్రికల్చర్ పరిశ్రమలు కావచ్చు, ప్రాసెసింగ్ పరిశ్రమలు కావచ్చు, అలాగే ఇంజనీరింగ్ పరిశ్రమలు, వ్యాపార నైపుణ్యాలను అన్నిటినీ ఆయా యూనిట్లో సభ్యులకు శిక్షణ ఇచ్చి ఆ గ్రామంలో లేదా మండల స్థాయిలో వాటికి రుణ సౌకర్యాలను కూడా ఆల్రెడీ చెప్పిన విధంగా ప్రకటించి ప్రతి గ్రామం ఒక గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించే విధంగా మేము ప్రణాళిక రూపొందించడం జరిగినది. సో ఈ విధంగా ఖచ్చితంగా మనసు పెట్టి చేసినట్లయితే ఎవరికి ఎటువంటి ఉచిత పథకాలు ఇవ్వవలసిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చిన ఇండ్లు, వాళ్ళకి నచ్చిన వాహనాలు, వాళ్ళకి నచ్చిన జీవితాన్ని వాళ్ళు ఆనందిస్తారని చెప్పి మేము భావించడం జరిగినది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకొని వచ్చి వాటిని అన్నిటినీ ఆయా ఉద్యోగ అర్హతలకు సంబంధించి ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ఉద్యోగాలను పూరించడం. అలాగే ఆర్గానిక్ బీరు మరియు వైన్ ఉత్పత్తులను సంబంధించిన పంటలను ప్రోత్సహించి ప్రజలందరికీ నాణ్యమైన ఆర్గానిక్ వైన్ మరియు బీరును అందించడం. ఎందుకంటే ఇది కూడా కొంతమంది ఏంది సార్ మీరు వైను అంటున్నారు అంటే ఇప్పుడు ప్రపంచం నడుస్తున్నది దాని మీద. ఉదాహరణకు మా బీసీ సోదరులు, ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ బీసీ సోదరులు 50% ఉన్న బీసీ సోదరులు ఈ వర్గాల ప్రజలందరూ కూడా ఒక్క నెల రోజులు ఆల్కహాల్ అనగా బీరు వైన్లను తాగకుంటే, లిక్కర్ షాపులను పోకుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భారతదేశంలోని ప్రభుత్వాలన్నీ కూడా పడిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇంత పెద్ద ఎత్తునలో మీరు ఆల్కహాల్ను ప్రజలకు సేవించడం ద్వారానే మీరు ఈ పథకాలను ఇవ్వడం జరుగుతున్నది. సో ఇది ఒక చాలా
దుర్మార్గం అనాలనో, అనాలోచిత నిర్ణయాలు అనాలనో, లేదా ప్రజలను ఒక ప్రత్యేకంగా ఒక దోపిడీకి గురి చేయడమా, లేదా వీళ్ళను ఒక అనాగరిక వ్యవస్థకు ఈ ప్రభుత్వాలన్నీ దూరంగా చేయడమా అనేది అర్థం కావడం లేదు. ఈరోజు ప్రతిరోజు దాదాపు 100 రకాలుగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నది. వాటికన్నిటికీ డైరెక్ట్, ఇండైరెక్ట్‌గా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఈ ఆర్థిక సమస్యలు కావచ్చు, అనేక సమస్యల అన్నిటికీ కారణం 90% ప్రభుత్వాలని చెప్పి మేము భావించడం జరిగినది. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు అన్ని హాస్పిటల్లో ఉండే ఈ ఎవరైతే రోగులు అంటారో వాళ్ళని ఈ హాస్పిటల్‌కి ప్రవేశించినప్పుడు వారి యొక్క నమూనా విషయాలను, అంటే ఎంటర్ అయ్యే ఎంతమంది అవుతున్నారు, ఏ అంశాలపై వాళ్ళు ప్రవేశించారు, ఏ అంశాలపై వారు బయటకు వస్తున్నారు, అంటే ట్రీట్మెంట్ విషయాలను కూడా కొన్ని గోప్యంగా ఉంచిన, కొన్ని ప్రభుత్వాలు తెలుసుకునే విషయాలను ఖచ్చితంగా ఆ రోజు మేము డాష్ బోర్డులలో ఖచ్చితంగా అన్ని ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ విషయాలను కూడా ప్రభుత్వ డాష్ బోర్డులకు వచ్చే విధంగా మా పరిపాలన ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే దేశ 2వ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ఆలోచించేసాము. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలి. రిజర్వేషన్లను జనాభా దామాసి ప్రకారము అన్ని వర్గాలను కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయించాము. అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆరోగ్య మరియు శక్తిని మన వివేకానంద గారు కళలను సాకారం చేసే విధంగా దేశంలో దాదాపు 300 నుంచి 500 స్టేడియాలను మధ్యతరగా పూర్తి పెద్ద వాటి స్టేడియాలను కూడా మనం భారతదేశ వ్యాప్తంగా నిర్మించాలని చెప్పి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగినది. ఇలా ఇంకా అనేక విషయాలను మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చించడం జరిగినది ఈరోజు ఆల్ పీపుల్స్ పార్టీ జాతీయ కమిటీ మీటింగ్లో. ఈ విషయాలన్నీ మీకు నేను చెప్పినప్పుడు, అనగా విద్యకు ఎంత బడ్జెట్ కావాలి, వైద్యానికి ఎంత బడ్జెట్ కావాలి, అగ్రికల్చర్కు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎంత బడ్జెట్ కావాలి, అలాగే ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ హైడ్రోజన్ ట్రైన్స్ కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ కానీ, అంటే ఈ వేగవంతమైన ట్రైన్స్ను మనం భారతదేశ వ్యాప్తంగా ఇంకా యువత ఫ్లయింగ్ కార్స్ను కూడా ఆలోచించేస్తున్నారు. వీటిని అన్నిటిని కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు టూరిజంలో అనుసంధానం చేసే విధంగా చేసినట్లయితే కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. సో ఆ విధంగా అనేక ఆశలు పెట్టి కూడా నేటి రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాలకు రావడం జరుగుతున్నది. వాటిని ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయడం లేదనేది కూడా ప్రజలకందరికీ కూడా తెలుస్తున్నదే ఉన్నది. అంతేకాకుండా కొన్ని కోట్ల ఉద్యోగాలు కూడా ఊసిపోతున్నాయి ప్రతి సంవత్సరం అనేది కూడా అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మాకు చాలా ఫుల్ క్లారిటీ ఉంది. ఈ దేశంలో ఒక డ్రీమ్ అనేది కూడా ఉంది. ఆ డ్రీమ్ అంటే ఏంటంటే, దేశంలో ఎన్ని లక్షల కోట్ల మంది విద్యార్థులు విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారో వాటికి అందరికీ ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించే శక్తి, సామర్థ్యాలు, నాలెడ్జి మా దగ్గర ఖచ్చితంగా పరిపూర్ణంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే రెండవ డౌట్ ప్రజలకు వచ్చేది ఏంటంటే, ఇన్ని రంగాలకు మీరు ఇన్ని పథకాలు అంటే, మేము ఫ్రీ పథకాలు ఇప్పుడు దాదాపుగా ఫ్రీ పథకాలన్నీ ఏమి ఇవ్వట్లేదు. మేము కేవలం అర్హులైన వృద్ధులకు మాత్రమే ప్రతి నెల 5,000 పింఛన్లు ఇస్తాము. అదొకటే మాత్రమే ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మిగిలిన పథకాలను మేము ఆల్రెడీ ఇవ్వడం లేదు. కాబట్టి ఆ పథకాలతో పాటు ఇంకా మేము సంపదను ఏ విధంగా సృష్టించవచ్చో కూడా చెప్పాము. వాటి ద్వారా మేము ప్రకటించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తామని చెప్తున్నాము. అంతేగాని దాని ద్వారా భారతదేశంలో సంపద అనేది సృష్టించబడుతుంది. కాబట్టి మాకు ఒక దేశం మీద అన్ని రంగాలపై ఒక అవగాహన ఉంది. విద్యా రంగాలపై, వైద్య రంగాలపై, ఆరోగ్య రంగాలపై, వ్యవసాయ రంగాలపై, పారిశ్రామిక రంగాలపై, కార్మికుల భద్రతలపై, మహిళల ప్రత్యేక రక్షణ హక్కులు చట్టాలకు ఒక వేగవంతమైన చట్టాలను కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా పిచ్చిగా చేస్తే సంవత్సరాల పాటు జైలులో పెట్టి మేపడం మా వాళ్ళైతే కాదు. కాబట్టి ఇటువంటి అన్నిటినీ మేము సేవ్ చేయడం ద్వారా మేము ఆలోచన చేసి ఈ కనీస వైద్యాన్ని కూడా మన భారతదేశంలో విద్యార్థులకు అందచేయని నాయకులు కూడా దురదృష్టవశాత్తు మన భారతదేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించడం జరుగుతున్నదంటే ఇంతకన్నా హీనమైన విషయము మరొకటి లేదని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అందుకే ఆల్ పీపుల్స్ పార్టీ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. సంవత్సరానికి కొన్ని వేల మంది విద్యార్థులు ఫీజులు కట్టకపోలేక చదువు ఒత్తిడికి మరణిస్తున్నా కూడా నేటి మీడియాలు కూడా చర్చించడం జరగడం లేదు. ఏ బహుజన నాయకులు కానీ ఏ నాయకులు కానీ వాటిని చర్చించడం జరగదు. వాటి కనీసం ఆ చనిపోయిన విద్యార్థులను వారిని ఓదార్చడం కూడా జరగడం లేదు. అదే ఒక చిన్న వ్యక్తిని ఏదో బెదిరించిన కారణానికి కొన్ని వందల మంది క్యూలు కట్టి పరామర్శించడం జరిగినది. రోజు పదుల సంఖ్యలో విద్యార్థులు మరణిస్తున్నా కూడా ఎటువంటి టీవీల్లో డిబేట్లు జరగడం లేదు. ఏ నాయకులు కూడా పరామర్శించడం లేదు, చర్చలు జరపడం లేదు. ఇది ఒక చాలా విషాదకరం. మన కళ్ళ ముందరనే భవిష్యత్ కోసము విద్యాసంస్థలకు వచ్చే విద్యార్థులను, అది కూడా లక్షల ఫీజులు కట్టి వచ్చే విద్యార్థులను నిర్దాచిన్నంగా ప్రాణాలు వదులుతుంటే కూడా ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, బహుజన సంస్థలు ఎవరు ప్రశ్నించకపోవడం అనేది దురదృష్టకరము. కొంతమంది విద్యార్థులు, కొన్ని సంస్థలు ప్రశ్నిస్తున్నారు, కానీ అందరూ కూడా ప్రశ్నించాలి. అలాగే వాటిపైన తగు చర్యలు అనగా దాన్ని పూర్తిగా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో కూడా చేయొచ్చు. ఎవరిని తప్పుపట్టలేని విషయంలో ఎవరి శక్తి మేరకు వారు సమాజానికి సేవ చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ మధ్యలో ఈ అనారోగ్య పరిస్థితులు, విద్యార్థులు చనిపోయే పరిస్థితులను గురించి మాత్రమే ఆలోచన చేసి వాటిని తగ్గించే చర్యలను ప్రభుత్వాలు తీసుకునే విధంగా చేస్తారని చెప్పి మరొకసారి ఆలోచన చేస్తూ ఈ మా మేనిఫెస్టో విషయాలను ప్రజలకు చేరవేసేందుకు ఒక నిర్మాణం కావాలి. అందుకు మేము తొందరలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 లక్షల సభ్యత్వ నమోదాలను ఏర్పాటు చేయడానికి అన్ని వర్గాలకు సంబంధించి అనగా మహిళా సంఘాలకు సంబంధించి యువత, కార్మిక, కర్షక, విద్యార్థి, వివిధ అన్ని విభాగాలకు సంబంధించిన నాయకత్వ లక్ష్యాలు ఉన్న వ్యక్తులకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో వారికి అర్హతలను బట్టి కేటాయించి ఈ సభ్యత్వ నమోదాను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొందరు ప్రత్యక్షంగా రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనే వారికి కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పిన మన గురజాడ గారి సూచనల మేరకు మేము కూడా మనుషులమే అని దేశం అంటే 50% బీసీలము, కానీ ఈ 50% బీసీలకు దేశ సంపదలో కేవలం 10% కూడా లేదనేది అందరికీ తెలుస్తున్నదే. కాబట్టి ఈ ఎవరి వాటా వారిది అనగా జల్ జమీన్ జంగల్ ఎప్పుడో మన నాయకులు చెప్పడం జరిగినది. కొమరం భీం అంటే అడవిలో, నీటిలో, భూమిలో మన వాటా మనకు కావాలి, మనమెంతో మనకంత, ఒకే దేశం ఒకే విద్య అనే నినాదాలతో, బహుజన హక్కులతో, పోరాటాలతో మొత్తం దేశం మారుమోగాలంటే బీసీ ఆర్మీని కూడా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ అన్ని ఆర్మీలు ఉన్నాయి కాబట్టి ఈరోజు దేశాన్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని దేశ సంపదను 10% మంది అయినప్పటికీ 90% సంపదను వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం జరిగినది. కాబట్టి దీనికి అనుగుణంగా బీసీ మరియు బహుజన వర్గాలందరూ కూడా ఏకమయ్యి వారి జనాభాకు అనుగుణంగా దేశ సంపదలో వాటాను పొందవాలంటే ఖచ్చితంగా ముఖ్యంగా బీసీ బహుజనులందరూ ఏకమయ్యి ఒక బీసీ ఆర్మీని కూడా అన్ని స్థాయిలలో ఏర్పాటు చేసుకొని ఈ పార్టీ కార్యక్రమాలను నెరవేర్చుకోవాల్సిందిగా, అలాగే ఈ కార్యక్రమాలకు అన్నిటికీ ప్రజలందరూ విరివిరిగా సహకరించి దీన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి మరొకసారి అందరినీ ప్రార్థిస్తూ సెలవు. Yeah.